హలో గైస్. సో ఇంకా కాంతార చాప్టర్ 1 ద లెజెండ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, బాగుందని చెప్పొచ్చు. సో మనం అనుకున్నట్టే ఏదైతే మనం ఫస్ట్ కాంతార మూవీ అయితే చూసామో ఎక్స్పెక్టేషన్స్ అది క్లైమాక్స్ చూసిన తర్వాత పెరిగిందని చెప్పొచ్చు. సో ఇంకా యాజ్ ఆఫ్ నో అదే కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో కొద్దిగా లైట్గా మనకైతే ఆ డిఫరెన్షియేట్ ఉంటుంది. సో దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడేసుకోవాలి. మనకి స్టార్టింగ్ ఒక 15 to 20 మినిట్స్ మనకి ప్లాట్ కొద్దిగా డిఫరెంట్గా వేరే లెవెల్గా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో మెయిన్లీ ఇదంతా ఫస్ట్ హాఫ్ వాజ్ టూ గుడ్, ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సో ఆ విజువల్, ఆ క్వాలిటీ, ఆ కలర్ గ్రేడింగ్, మనము కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో బేసిక్గా దీంట్లో స్పెండ్ చేసిన ప్రతి రూపాయి కూడా మనకు తెలుస్తుండదని చెప్పొచ్చు. ఆ గ్రాండర్నెస్ కనిపిస్తుంది. సో ఆ అనిమల్స్ కావచ్చు, మనకైతే రియల్గా మనకి చూసినట్టు అనిపిస్తుంది. సో ఇట్ వాజ్ గుడ్. సో మనం ఇప్పుడు వస్తున్న ఎన్నో న్యూస్లో చూస్తే మనకి ఏదైతే ఆ గ్రాఫిక్స్ అనేటువంటిది, ఆ విఎఫ్ఎక్స్ అంతగా వర్కౌట్ కావట్లేదు. కానీ దీంట్లో అది వేరే అనొచ్చు. ఎందుకంటే దీంట్లో వస్తున్న అనిమల్స్, ఆ మంకీస్ కావచ్చు. సో ఒక షాట్ ఉంటుంది ఇంటర్వల్లో. సో అక్కడ టూ మెనీ ఉంటాయన్నమాట అవి. సో అది అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. సో ఇట్లాంటివి ఉన్నాయి ఫిలిమ్స్లో. సో దాంట్లో మనకి ఎక్స్ట్రాడినరీ సీన్స్ అయితే మనకు దీంట్లో కలుగుంటుందని చెప్పొచ్చు. సో ఇంకా విఎఫ్ఎక్స్లో మాత్రం నో డౌట్ ఇట్ వాజ్ గుడ్. సో ఇదే అంటుంటాం, మనం ఇలాంటి ఒక మూవీస్ వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో అది దీంట్లో జరిగిందని చెప్పొచ్చు. దీంట్లో అయితే ఏం మైనస్ అయితే ఏం లేదు, గ్రాఫిక్స్లో ఏం మైనస్ లేదు దీంట్లో. సో ఇంక ఫస్ట్ హాఫ్లో ఆ వరల్డ్ బిల్డింగ్ అనేటువంటిది కన్ఫామ్గా చెప్తున్నా, ఇది ఒక వరల్డ్ బిల్డింగ్ దీంట్లో వాజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రతి ఒక్కదాన్ని డీటెయిల్స్గా చెప్పడం అయితే జరిగింది. ఆ రాజుల గురించి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రీక్వెల్ అంటే ఇప్పుడు మనకు ఆ హిస్టరీ గురించి చెప్తారన్నమాట. సో ఇంకా తీసుకొచ్చి పెట్టరని చెప్పొచ్చు. దీంట్లో మనకైతే ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ క్యారెక్టరైజేషన్ ఏమైతే ఉంటుందో దాన్ని అయితే డీటెయిల్గా తీసుకోవాలని చెప్పొచ్చు. సో పరిచయం చేసిన ప్రతి క్యారెక్టర్కి జస్టిఫై అయ్యిందని నేను చెప్తా. ఎక్సెప్ట్ ఆ ఒక విలన్, ఆ రాజులు దీంట్లో విలన్ ఏదైతే ఉంటాడో అతన్ని కొద్దిగా దెబ్బ కొట్టేది. కానీ ఇంకా మిగతా అందరిది వాజ్ గుడ్. సో అతనిది కొద్దిగా ఏమో పక్కన పోయినట్టు అనిపించింది. కానీ సో ఇంకా అది ఏమో మనకైతే ఆయనకి వర్కౌట్ కాలేదనిపిస్తుంది ఆ క్యారెక్టర్. సో ఇంక వేరే ఎవరైనా చేసింటే బాగుండేమో అనిపిస్తుంది. కానీ ఆయన కూడా బాగానే చేశారు. కానీ ఏమో కొద్దిగా దెబ్బ కొట్టింది అంతే. సో ఇంకా దాని గురించి ఇంక వేరే ఏం లేదు. కానీ సో ఇంకా వేరే క్యారెక్టరైజేషన్, హీరోయిన్కి ఒక మంచి క్యారెక్టర్ పడ్డది ఈ మూవీలో. సో వేరే మూవీ లాగా అయితే ఏం లేదు. కానీ దీంట్లో అయితే కొత్తగా ఒక క్యారెక్టర్ అయితే పడ్డది. సో దాని ప్రకారంగా అయితే వాజ్ గుడ్. సో ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వంగానే అక్కడక్కడ కొద్దిగా ఏమైనా మిస్బ్యాలెన్స్ అయ్యిందా అనిపించే ఒక ఫీలింగ్ కలిగే లోపల సో మనకి ఆ బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్తో ఒక సీన్స్ వస్తుంటాయని చెప్పొచ్చు. సో ఇంకా దాంతో అట్లా సాగిపోతాయి సెకండ్ హాఫ్. సో ఓవర్లీ సెకండ్ హాఫ్ కొద్దిగా పోర్షన్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ మనం వెయిట్ చేసినటువంటి ఒక మూమెంట్స్ అయితే వచ్చేస్తాయని చెప్పొచ్చు. సో అది జరుగుతుంది. సో ఇంకా దీంట్లో ఆ వరాహ రూపం ఏదైతే మన కాంతారలో చూసామో, సో ఇంకా ఆ సాంగ్ అండ్ కర్మ సాంగ్ ఒకటి ఉంది. ఇంకా దాన్ని తీసుకొచ్చి పెట్టరు దీంట్లో. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సేమ్ సిమిలారిటీసే మనకి. అట్లాంటివి కావాలి ఇప్పుడు దీనికి, అదే కనెక్ట్ అవుతుంది కూడా. సో మనకు కావాల్సింది కూడా అవే. మనకు వరాహ రూపం పాట కావాలి, అది ఉంది. సో మనకు ఉండాలి, అది ఉంటేనే మనకి సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. ఇనోస్ రిషబ్ శెట్టి గారికి తెలుసు ఆడియన్స్కి ఏం కావాలో, తెలుసు కాబట్టి పెట్టారు. ఉండాలి, ఉంది, లాస్ట్లో అదే వస్తుంది. ఇట్ వాజ్ గుడ్. సో ఇంకా సెకండ్ హాఫ్ అట్లట్లా. సో ఇంకా రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో వాజ్ టూ గుడ్. త్రూ అవుట్ ద మూవీ గుడ్. కానీ సెకండ్ హాఫ్ ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఆయన సో ఫస్ట్ ఒకసారి గాడ్ వచ్చినప్పుడు ఏమంత క్లైమాక్స్లో పోదు, కానీ బిట్ ఒక మధ్యలో అయిన తర్వాత అలాంటి పోర్షన్స్ ఒకటి వస్తుంది కాంతార క్లైమాక్స్లో వచ్చారు అట్లా. సో అది ఇంకా దాని తర్వాత క్లైమాక్స్లో యుద్ధం జరిగిన తర్వాత వచ్చేది ఒకటి. సో దట్ వాజ్ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా
ఆయనకి ఈసారి కూడా అవార్డ్ గ్యారంటీ అనిపిస్తుంది. సో అది చాలా పగడబందీగా ప్లాన్ చేసి ఈసారి దిగేటట్టున్నారు. సో అది చెప్పాల్సినటువంటి మ్యాటర్ గైస్. సో ఇంకా దీనికి ఇంకొక బ్యాక్ బోన్ ఏంటంటే మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ గుడ్ అండ్ సాంగ్స్ వాజ్ ఫెంటాస్టిక్. మనకి అన్ని సాంగ్స్ బాగా అనిపించింది, నాకైతే అన్నీ బాగా అనిపించింది. సో ఇన్ఫ్యాక్ట్ వరాహ రూపం అండ్ కర్మ సాంగ్ సో ఫస్ట్ దీని నుంచి తీసుకొచ్చి పెట్టరు, కానీ ఇంకా దీనికి ఒక 1 more 2 సాంగ్స్ ఏదో కంపోజ్ చేశారు కదా, ఆ టూను బాగుంది. సో ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, అది బాగుంది. సో ఇంకా దాని తర్వాత మనకి బ్రహ్మ కలశ సాంగ్ ఒకటి వస్తుంది కదా, సో అది బాగుంది. సో ఓవరాల్గా సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ కూడా బాగా సెట్ అయింది. సో దీనికి అన్నీ సెట్ అయింది, మనకి సెట్ కాకుండా ఏం లేవు. సో అన్నీ సెట్ అయినట్టే, ఇంకా అన్నీ సెట్ అయింది. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కూడా సెట్ అయింది, ఇంక అన్నీ సెట్ అయింది. సో అన్నీ సెట్ అయింది కాబట్టి మూవీ కూడా వర్కౌట్ అయ్యింది. సో అది చెప్పాలంటే. సో ఇంకేమైనా నెగటివ్స్ ఉందా అంటే మనకి సెకండ్ హాఫ్లో కొద్దిగా పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇట్ వాజ్ గుడ్. సో ఇంకా మనకి విజువల్ ట్రీటే ఆల్మోస్ట్ మనకి ఫారెస్ట్లోనే సెట్ అయితే చేశారని చెప్పొచ్చు. ప్లస్ టూ గుడ్ రియల్ లొకేషన్లో షూట్ చేశారు. సో కెమెరా వర్క్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో అందరూ బాగా చేశారు. సో కాంతారా ద లెజెండ్ నిలిచింది, హిస్టరీ క్రియేట్ చేస్తుంది మరి ఇంకొకసారి అని చెప్తూ, మళ్ళీ చాప్టర్ 2 కూడా ఉంది, ఇంకా దానికి కూడా ఇంకా బెటర్గా వస్తారు. సో దానికి కంపారిజన్ వాజ్ బెటర్, మన ఇంత ఇంప్రూవ్ అయ్యింది ఆ డైరెక్షన్ స్క్రీన్ ప్లే. సో కాంతారా మనం ఫస్ట్ చూసింది ఏమైతే ఉందో దానికైతే ఇంకో ప్లస్ టూ గుడ్, ఆ సెట్ గ్రాండియర్నెస్ కనిపిస్తుంది. సో నేను ఈ ఫిలింలో అయితే వాళ్ళు ఖర్చు పెట్టిన రూపాయి మొత్తం నాకైతే కనిపించేస్తుందని చెప్పొచ్చు. సో అది గైస్, కాంతారా 1 మూవీ గురించి చెప్పాలంటే. సో దీనికి జనరల్ రేటింగ్ ప్రకారం యూ కెన్ గివ్ అప్ టు 4.3 out of 5. సో ఇది కాంతారా 1 మూవీ గురించి చెప్పాలంటే. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి, దానికైతే మీతో క్యాచప్ ఉన్నాను గైస్. మీతో నెక్స్ట్ వీడియో, బాయ్.